హాయ్ ఫ్రెండ్స్, అమ్మ ప్రేమ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలి. ఇక్కడైతే నేను స్కూల్ నుంచి పిల్లలైతే వస్తారని చక్కుడీలు అయితే చేస్తున్నానండి. నేనైతే 2 కప్పులు అయితే పిండిని తీసుకున్నాను. మీరు ఏ ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటారో ఒక్క కప్పుకి 1 కప్పే వాటర్ అండి. నేను మైదా పిండిని అయితే తీసుకున్నాను. 1 కప్పు పిండికి 1 కప్పు వాటర్ కదా! నేనైతే 2 కప్పులు పిండి తీసుకున్నాను. 2 కప్పులు వాటర్ అయితే తీసుకొని, ఆ వాటర్‌లోనే 1 స్పూను వాము, 1 స్పూను తెల్ల నువ్వులైతే తీసుకున్నాను. ఆ తర్వాత మీ దగ్గర నెయ్యి కానీ, డాల్డా కానీ, నూనె కానీ ఉంటే తీసుకోండండి. మనం చెకోడీలు చేసుకునేటప్పుడు, చుట్టుకునేటప్పుడు అయితే విరిగిపోకుండా అయితే ఉంటాయి. ఇక్కడైతే నేనైతే ఒక అర స్పూన్ అయితే నెయ్యి అయితే ఆ నీళ్ళలో అయితే వేసుకున్నానండి. ఆ తర్వాత నేను కొంచెం పసుపు అయితే తీసుకున్నాను. ఆ వాటర్‌లోనే కొంచెం అయితే సాల్ట్ అయితే తీసుకోండి, ఒక అర స్పూన్ అయితే. మనం ఇంకా తర్వాత చకోడీలు వేగిన తర్వాత ఇంకా కారం కానీ, నేను ఉప్పు కానీ నేనైతే వేయలేదండి. ఆ తర్వాత మీ దగ్గర కొంచెం కారం కూడా వేసుకోండండోయ్. కారం కూడా తీసుకున్నాను నేను. అర స్పూన్ తీసుకున్నాను కారం అయితే. ఆ నీళ్లు మరిగిన తర్వాత మనం ముందుగా కొలిచి పెట్టుకున్నాం కదండీ పిండిని తీసుకొని, ఆ మరిగిన వాటర్‌లో అయితే పిండిని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. సిమ్‌లో అయితే పెట్టుకోండి పిండిని కలుపుకునేటప్పుడు. మాడిపోకుండా అయితే ఉంటుంది. ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా అయితే పొడి పొడిలాడుతూ అయితే పిండి అయితే వాటర్ అయితే పిండి చక్కగా అయితే సరిపోయాయండి. రెండిటికైతే కాంబినేషను అదేనండి. వాటరు, పిండి రెండైతే ఎక్కడ పిండి పొడిబారలేదు, ఎక్కడ అయితే పిండి లూజ్ కాలేదండి. ఆ పిండిని అయితే చక్కగా తలకి మసాజ్ చేసినట్టు ఆ పిండిని అయితే మసాజ్ అయితే చేయండండి. ఇంక మనమైతే చెకోడీలు చుట్టుకునేటప్పుడు అయితే చాలా బాగా వస్తాయి. విరిగిపోకుండా అయితే వస్తాయండి. నేను ఎప్పుడు చేసిన ఈ విధంగానే చేస్తాను. అయితే లావుగా అయితే చకోడీ అయితే చేసుకోగాకనండి. ఆ పిండిని పాముకునేటప్పుడు ఇదిగోండి ఈ విధంగా అయితే సన్నగా అయితే పాముకొని చకోడీని అయితే చుట్టుకోండండి. లావుగా పాముకొని చకోడీ చుట్టితే అవైతే వేగవండి, మెత్తంగా ఉంటాయి వేగినా కానీ. ఇదిగోండి ఈ విధంగా అయితే చకోడీ మొత్తం చుట్టుకున్నాను. చకోడీలు చుట్టుకోవటమే ఆలస్యం అండి. మనమైతే ఇక్కడ చకోడీలు చుట్టుకుంటూ నేను ఇదిగోండి ఇక్కడైతే సగమే కుక్ చేశాను. పూర్తిగా అయితే ఆ చకోడీలని అయితే కుక్ చేయలేదండి. 2 సార్లు అయితే నేను ఆ చకోడీలని కుక్ చేస్తాను. ఇదిగోండి ఇంక మొత్తం అయితే చకోడీలు ఈ విధంగా అయితే వచ్చాయి. కానీ మనం శ్రమ పడినప్పుడు కష్టం తగ్గట్టు ఫలితం మనం చూస్తాం కదండీ! నాకైతే చకోడీలు చాలా చక్కగా వస్తాయి. మనం ఏదైనా పని చేసినప్పుడు చక్కగా పర్ఫెక్ట్‌గా వస్తే చాలా ఆనందపడిపోతాం కదా! తర్వాత నేను ఉదయాన్నే ఇడ్లీకి, దోసకి అయితే నానబెట్టుకున్నానండి. దోస పిండి అయితే గ్రైండర్‌లో అయితే వేశాను. ఈ 2 దోస పిండిలేనండి కేజీ అయితే తీసుకున్నాను. ఉదయానికి ఎంతైతే అవసరమో స్టీల్ గిన్నెలు అయితే ఉదయానికండి. ఈ బాక్స్‌లోకి అయితే ఇంకా మసటితోటి కొంచెం కొంచెం అయితే తీసుకొని వాడుకోవచ్చని ఆ పిండిని అయితే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తాను నేను. ఈ స్టీల్ గిన్నెలు ఏదైతే ఉదయానికండి. ఇక్కడైతే పాలైతే కాసుకున్నాను. ఉదయం పెరుగు అవసరమండి మాకైతే. ప్రతి వారికి అవసరాలండి పెరుగు. ఇక్కడైతే ఇంకా అట్టుపిండి మెదిగిన తర్వాత గ్రైండర్ అయితే ఆగిపోయిందండి. ఇంక ఇడ్లీ పిండి అయితే నేనైతే వేయలేదు. ఇంక రేపు ఉదయం స్కూల్‌కెళ్ళినాక పిల్లలు వేయొచ్చులే అని ఇంక ఇడ్లీ పిండి అయితే ఆపేసాను. ఫ్రిడ్జ్‌లో పెట్టానండి. ఇంకా సాయంత్రం అయితే ఇంక భోజనం అయితే చేసేసి ఇంకా అందరం అయితే ఇంకా నిద్రపోవాలి కదండీ! ఇక్కడ 5:30కి అయితే లెగిసి ప్రేయర్ అయితే చేసుకొని బైబిల్ చదువుకొని ఇక్కడైతే ఇంకండి ఇంకా వంట చేయాలి కదండీ! బాక్సులు కూడా కట్టాలిగా. ఇంకా పనులు ఉంటాయి కదండీ! మనకైతే ఇంకా
మనం ఒక రోబోట్‌లాగా మారిపోవాలంటే మరి ఏందో మరి నాకసలు తెలీదండి. ఇంక స్కూల్ ఉంటేనే రోబోట్‌లాగా మనం పని చేసుకోవాలి మనం. ఇంగా టయానికి చేసుకుంటేనే పిల్లలకి కూడా టయానికి పంపించగలుగుతామండి. మనం పెందరాలు లెగిస్తే మనకెక్కడ కోపం రాదు, పిల్లల మీద కూడా కోపం రాదని అదే ఆలస్యంగా లేస్తే పనంతా హడావుడైపోతుంది. పిల్లల మీద కోప్పడిపోతాము. ఇంక ముందు చేయాల్సింది వెనక, వెనక చేయాల్సింది ముందు చేస్తాం కదండీ! ఇంక పెరుగైతే తోడుకుంది. పిండైతే ఈ విధంగా అయితే పొంగిందండి. చాలా గ్రైండర్‌లో ఏస్తే పిండేందండి బాగొస్తుంది. ఇక్కడైతే రైస్ అయితే కడిగి పెట్టాను. పక్కన వాటర్ అయితే నేనైతే ఈ మధ్య వేడి వాటర్ అయితే తాగట్లేదండి. అంతకుముందైతే ప్రతిరోజు వేడి వాటర్ అయితే తాగేదాన్ని. ఈ మధ్య అయితే ఏందోనండి తాగట్లేదు. ఈరోజైతే వేడి వాటర్ అయితే కాచుకొని తాగాలని నిర్ణయించుకున్నానండి. ఇక్కడైతే శనగిత్తనాలు వేయించుకొని ఇంకా శనగపప్పు, పచ్చిమిర్చి, 3 చిన్నుల్లిపాయ రెబ్బలు, కొంచెం ఉప్పైతే వేసుకొని మిక్సీ అయితే చట్నీ అయితే పట్టుకున్నానండి. పట్టుకున్న చట్నీ పట్టుకున్నాను కదండీ! ఆ లోపలే తాలింపైతే పెట్టేశాను. ఇక్కడ రైస్ అయితే ఇంగ ఉడికిపోయిందండి. ఎగ్ రైస్ చేయాలని అయితే రాత్రే చెప్పారండి ఎగ్ రైస్ చేయాలని మా పిల్లలైతే. మామూలుగా అయితే కూరగాయలైతే దొండకాయలైతే ఉన్నాయండి. నేనైతే మర్చిపోయాను దొండకాయలు కట్ చేయటము. ఇక్కడ నీళ్ళైతే కాచేసి పిల్లలకైతే తోడేసానండి. వాళ్ళు తోడుకుంటే కాళ్ళ మీద పడిపోతాయి. నాకదొక భయమని నాకు. ఇది చలికాలం కదా! పుండు పడితే పిల్లలు అల్లాడిపోతారని. ఇక్కడైతే ఇంగ పచ్చిమిర్చి, క్యారెట్టు, ఉల్లిపాయ, క్యాబేజ్ అయితే కట్ చేసుకున్నాను. ఎగ్ రైస్‌లో క్యాబేజ్ ఏసుకున్నా గానీ చాలా బావుంటుందండి. ఇక్కడ ముందుగా అయితే గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎగ్గులైతే ముందు వేయించుకోనండి. మనం క్యారేజ్ పెట్టినప్పుడు ఆ ఎగ్ రైస్ అనేది నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఆ ఎగ్ కొట్టి నూనెలో వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని వేపుకోనండి. గుడ్లైతే ఈ విధంగా ఆ నీసు వాసన పోయేంత వరకైతే గుడ్లైతే వేపుకున్న తర్వాత 3 వెల్లుల్లి రెబ్బలైతే పైన పొట్టు తీసేసి కట్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన దాంట్లో వేసుకోనండి. ఎగ్ రైస్‌లోకి అయితే సూపర్‌గా ఉంటుంది. కట్ చేసుకున్న చిన్నుల్లిపాయ 3 తీసుకున్నానండి. పొట్టు తీసుకొని ఆ తర్వాత ఎగ్ రైస్‌కి కావాల్సిన క్యాబేజీ, పచ్చిమిర్చి, క్యారెట్టు అవన్నీ అయితే ఒక 10 నిమిషాలైతే అవైతే వేపుకోవాలండి పచ్చి వాసన పోయేంత వరకు. నేనైతే ఏ కూరగాయలైనా వేగటానికైతే నేనైతే తాలింపు వేసిన తర్వాత ఉప్పు అయితే వేస్తానండి త్వరగా మగ్గిపోతాయని. నిజంగా అండి త్వరగానే మగ్గిపోతాయి సాల్ట్ గాని ఏసుకుంటే మనం కూరగాయల్లో. నేనైతే ఇప్పుడు ఇవన్నీ సాల్ట్ అయితే తీసుకున్నాను. నేను ఆ సాల్ట్ వేసిన తర్వాత కొంచెం బయటికెళ్ళి చూసొచ్చేలోపు మా అమ్మాయి అయితే పసుపైతే వేసేసిందండి. తెలియలేదు తనకైతే. ఇంకా ఉడికించుకున్న రైస్ తీసుకొని ఉడికించే రైస్‌లో ఇంకా కోడిగుడ్లు ముందుగానే వేపి పెట్టుకున్నాం కదండీ! ఆ కోడిగుడ్లు, అర స్పూన్ జీలకర్ర, స్పూనేమో మిరియాల పొడి అయితే తీసుకున్నాను. మీకు ఎగ్ రైస్‌లో కసూరి మేతి ఎంతమంది అయితే వేసుకుంటారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండండి. నేనైతే కసూరి మేతి వేశాను. లాస్ట్‌లో గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత కసూరి మేతి వేశానండి. అది నిజంగా అండి చాలా బావుందది. ఒకసారి ట్రై చేయండండి. కొంచెం ట్రై చేయండి. ఇంక మిరియాల పొడి వేస్తే కారం అవసరం లేదండి. ఇక్కడైతే మా బాబు అయితే దోస అయితే తిన్నారు. మా అమ్మాయి అయితే దోస వద్దమ్మ నాకు ఎగ్ రైస్ కావాలని ఎగ్ రైస్ తినేసింది. ఇక్కడికి బాక్స్‌లో అయితే పెట్టేశానండి. బాక్సులు పెట్టాము. ఇంక వాళ్ళే స్పూన్స్ తీసుకొని బాటిల్స్‌కి వాటర్ అయితే పట్టేసుకున్నారు. ఇదిగోండి మా వారైతే స్కూల్ దగ్గరికైతే వదిలిపెట్టడానికైతే వెళ్ళారండి. ఇంకా నాకు మా వారికి ఇంక టిఫిన్ చేయాలి కదా! ఇంక నేనైతే ఉల్లిపాయ దోసలు అయితే వేస్తున్నాను. నిజంగా అండి దోసలైతే చాలా బాగా వచ్చాయి. గ్రైండర్‌లో అయితే వేశానండి పిండైతే. బయటైతే పట్టించరాలేదండి. ఇంట్లోనే ఉంది గ్రైండర్ అయితే.
ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని ఇంకా నిదానంగా అయితే పని చేసుకుంటూ ఉన్నానండి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏందండి ఒక తుఫాన్‌లాగా ఒక రోబోటేనండి మనమైతే. అసలు మనకే అర్థం కాదండి ఎలా చేస్తున్నాం కూడా. ఇంగా ఫ్రెష్ అప్ అయ్యి దోసలైతే వేసుకొని ఇంక నేను మా వారైతే నాకు మా వారికి ఉల్లిపాయ దోస, మళ్ళా అండి పుట్నాల పొడి వేసుకొని ఒక దోస అయితే తినేసామండి. మీకు ఎంతమందికి చాలా మందికి ఇష్టం ఉంటుందిలేండి ఉల్లిపాయ దోస అని, కారం దోస అని, గుడ్డు దోస అని. ఇష్టం లేకుండా ఎవరికి ఉంటుందిలే చెప్పండండి. మీ అందమైన హస్తాలతో ఒక లైక్ చేయండి. మీ చిరునవ్వుతో సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఇంకా ఇడ్లీ పిండి అయితే వేయలేదు కదండి. నేను రాత్రి గ్రైండర్ ఆగిపోయిందని ఇంకా టిఫిన్ అయితే చేసేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయాం కండి. ఇడ్లీ పిండి వేసి ఇదిగోండి ఈ విధంగా అయితే కలిపి అయితే పక్కన పెట్టేసాను. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.